గోదావరి అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తూర్పు గోదావరి జిల్లా అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. జూలై 31 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరంతో పాటు గోదావరి తీరంలో ఉన్న 27 ప్రధాన ఘాట్లలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. A1 ఘాట్ల వద్ద నిరంతర పర్యవేక్షణతో పాటు మత్స్యశాఖ ఆధ్వర్యంలో బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారిస్తుండగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే, రహదారి రవాణా సంస్థలు సిద్దమవుతున్నాయి. ఇప్పుడు అంత్య పుష్కరాలకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జూలై 31 నుంచి ఆగస్ట్ 11 వరకు జరుగుతాయని కన్ఫర్మేషన్ చేశారు. సో నెంబర్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి మన పుష్కరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గ్యాప్ బాగానే చేసుకున్నాం. కార్పొరేషన్స్కి ప్రైమరీగా ఏంటంటే డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్, ఘాట్ శానిటేషన్ ఈ 3 ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దానికి అన్నింటి కూడా ప్లానింగ్ అన్నీ చేసి మైనర్ రిపేర్స్ ఏవైతే టాయిలెట్స్కి ఘాట్లో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేసాము. మనకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మెడికల్ క్యాంప్స్ పెడతారు ఘాట్ వరకు సంబంధించి దొరుకుని. ఘాట్ అన్ని ఏరియాస్లో కూడా ప్యూరిఫైడ్ వాటర్ సప్లైకి అరేంజ్మెంట్స్ చేసేసాం అనమాట.